నమస్కారం మిత్రులారా. ప్రేమ, ధర్మం, కర్తవ్యం ఈ మూడూ ఒకేసారి ఢీకొంటే ఏమవుతుంది? ఒక యువతి ప్రేమలో పడింది. ఒక యువకుడు తన ధర్మాన్ని ఎంచుకున్నాడు. కాని ఆ ప్రేమకథ సుఖాంతం కాలేదు. ఇది సాధారణ కథ కాదు, మరణాన్ని కూడా జయించిన కథ. గురువు కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన శిష్యుడి కథ. ప్రేమకోసం జీవితం అర్పించిన దేవయాని కథ. ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవయాని మరియు కచుడు మధ్య జరిగిన ఆ విభిన్నమైన ప్రేమ ధర్మగాథ. పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. దేవతలకు వేదవేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతున్నాడు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలతపైన ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బతికించగల ఓ విద్య, సంజీవని ఉంది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులు తిరిగి బతకడం, మళ్లీ యుద్ధంలో పాల్గొడం జరిగేది. ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఎంతకూ ముగిసేది కాదు, నిరవిధికంగా జరుగుతూ ఉండేది. దేవతలకు ఇలాంటి సంజీవని లేనందువల్ల శత్రువులైన రాక్షసులతో ఎడతెగని యుద్ధం చెయ్యాల్సి వస్తోంది. ఈ యుద్ధంలో చాలామంది దేవతలు నష్టపోయారు కూడా. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్లి అతడి సహాయం కోరారు. ఎలాగైనా సరే రాక్షస గురువైన శుక్రాచార్యుడిని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడై ఆయనకు శిష్యుడవ్వాలని కచుణ్ణి వేడుకున్నారు. శుక్రాచార్యుడి వద్ద నమ్మకం గలిగిన శిష్యుడిలా వ్యవహరించి సంజీవనీ రహస్యాన్ని తెలుసుకుని దేవతలకు మహోపకారం చెయ్యాలని రాక్షసులు కచుణ్ణి కోరారు. కచుడు దీనికి అంగీకరించాడు. రాక్షసరాజైన శుక్రాచార్యుడిని దర్శించుకోడానికి అతడి పట్టణానికి వెళ్లాడు. శుక్రాచార్యుడి ఇంటికి వెళ్లిన కచుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, నా పేరు కచుడు, అంగీరస ఋషి మనుమ్మణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి, మీ వద్ద విద్యనభ్యసించడం కోసం వచ్చిన బ్రహ్మచారిని. అప్పటి కాలంలో తగిన శిష్యుడు కోరినప్పుడు బుద్ధిమంతుడైన గురువు ఆ శిష్యుడికి విద్య చెప్పాలనే న్యాయసూత్రం ఉండేది అన్నాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కచుడితో, నీవు మంచి కుటుంబానికి చెందినవాడవే, నిన్ను నా శిష్యుడిగా స్వీకరించాను. బృహస్పతివారి పట్ల నాకున్న గౌరవ భావాన్ని కూడా ఈ విధంగా చూపుతున్నాను అన్నాడు శుక్రాచార్యులు. కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోక్తంగా శుశ్రూష చేస్తూ ఎన్నో ఏళ్లుగా విద్యను అభ్యసిస్తున్నాడు. గురువుగారి గృహసంబంధ కార్యాలు కూడా ఉచితంగానే నిర్వర్తిస్తున్నాడు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉంది. ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ ఉంది. కచుడు తనకు వీలున్నప్పుడు దేవయానిని ఆటపాటలతో సంభాషణలతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు. అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మీరలేదు. కచుడు శుక్రుడికి ప్రియశిష్యుడు కావడమేగాక దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు. వీడెలాగైనా శుక్రాచార్యుడి వద్దనున్న సంజీవనీ విద్య సంపాదిస్తాడేమోనని అనుమానించి అలాంటిది జరక్కుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారు. ఒకనాడు కచుడు తన గురువుగారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు. సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి. కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది. సూర్యాస్తమయమయ్యింది. రాత్రి వ్రేల్చవలసిన తమ అగ్నిహోత్రాలు వ్రేలాయి. ఇంకా కచుడు ఇంటికి చేరలేదు. పశువులు మాత్రమే వచ్చాయి. కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు, అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడ్చింది. చనిపోయి మాంసముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుణ్ణి శుక్రాచార్యుడు సంజీవనీ విద్యతో తిరిగి బతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు. ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమయ్యింది అని దేవయాని అడిగింది. తాను పశువులను మేపుతున్నప్పుడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు, మళ్లీ ఎలా బతికానో తెలియదు అని చెప్పాడు. మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులను కోస్తుండగా రాక్షసులు అతనిపై పడి చంపేశారు. ఆ శరీరాన్ని ముద్దగా నూరి సముద్రంలో కలిపేశారు. ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో దేవయాని ఆందోళన చెంది మళ్లీ తండ్రి వద్దకు వెళ్లి మొరపెట్టింది. శుక్రాచార్యుడు తిరిగి సంజీవనీ విద్యతో కచుణ్ణి సజీవుణ్ణి చేశాడు. అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. మూడోసారి కూడా కచుణ్ణి రాక్షసులు చంపేశారు. ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికి ఇచ్చారు. రాక్షసుల ఆచారం ప్రకారం సారను గురువుగారికి ఎలాంటి అనుమానమూ రాకుండా అందజేసి తాగించారు.
తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు. పశువులు యథాప్రకారం కచుడు లేకుండానే ఇంటికి వచ్చాయి. మళ్లీ దేవయాని తంగ్రివద్దకు వెళ్లి కచుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది. శుక్రుడు దేవయానిని ఓదార్చాడు. చనిపోయిన కచుణ్ణి నేను అనేకసార్లు బతికించాను. రాక్షసులు ఎలాగైనా కచుణ్ణి చంపితీరాలని నిశ్చయించినట్లు కనిపిస్తోంది. మరణమనేది ప్రతి జీవికీ సహజంగా సంభవించేదే. ఈ విషయంలో నీవంటి బుద్ధిమంతురాలు చింతించడం తగదు. నీకు అందం యవ్వనం ఉన్నాయి. నువ్వు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితమంతా ఆనందంతో గడుపు, అంతేగాని విచారించొద్దు అన్నాడు శుక్రాచార్యులు. దేవయాని కచుణ్ణి గాఢంగా ప్రేమించింది. తండ్రి చెప్పిన ధర్మపన్నాలు ఆమె ప్రియవియోగ బాధను తొలగించలేకపోయాయి. కచుడు గుణవంతుడు, మనకు సేవలందించడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. నేనతణ్ణి గాఢంగా ప్రేమించాను. అతణ్ణి చంపినందుకు నాకీ జీవితం భరింపలేనిదిగా మారింది. కాబట్టి నేను కూడా అతణ్ణి అనుసరిస్తాను అని తండ్రితో చెప్పి నిరసన వ్రతం చేపట్టింది. శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విదారక స్థితి చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు. ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు. సంజీవని విద్యను ఉపయోగించి కచుణ్ణి ఆహూయం చేశాడు. అయితే కచుడి శరీర బూడిద సారాతో కలపబడి ఉండడంతో దానిలోనుంచి బయటకు వెంచడానికి వీలు కాలేదు. ఈ విషయమే కచుడు ఉదరం నుంచి ధ్వని ద్వారా గురువుగారికి తెలిపాడు. శుక్రుడిలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుక్కింది. ఓయి కచుడా, నీవు నాలోకి ఎలా వచ్చావు? ఈ పని కూడా రాక్షసులే చేశారా? ఈ వ్యవహారాలు చాలా చెడుగా ఉన్నాయి. జరిగిన విషయమంతా చెప్పు అని అడిగాడు. కచుడు గురువుగారి ఉదరం నుంచి. మహానుభావుడు, తపస్వి, జ్ఞాని అయిన శుక్రాచార్యుడు కోపోద్రీకుడయ్యాడు. రాక్షసులే మద్యంలో కచుడి మృతశరీర బూడిదను కలిపి నా పొట్టలోకి చేర్చడమా అని అయోమయం వ్యక్తంచేశాడు. కుమార్తెవైపు తిరిగి, ప్రియకుమారి, ఇప్పుడో క్లిష్ట పరిస్థితి ఎదురయ్యింది. కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకుని బయటకు రావాలి, అంటే నా మృతి తప్పదు అన్నాడు. దేవయాని ఏడుస్తూ, అయ్యో, ఏ మార్గం చూసినా నా మరణమే నిశ్చయమనిపిస్తోంది. మీ ఇద్దరిలో ఎవ్వరు మరణించినా నేను జీవించను అంది. శుక్రాచార్యుడు ఈ చిక్కునుంచి ఎలా తప్పించుకోవాలా ఆలోచించసాగాడు. ఈ పరిస్థితికి అర్థం స్ఫురించింది. ఇదొక నాటకమని అతడికి అర్థమయ్యింది. ఓ బృహస్పతి కుమారుడా, నీవు నా వద్దకు ఏ ఉద్దేశ్యంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది. నిశ్చయంగా నీ కోరిక నెరవేరినట్లే. దేవయాని కోసం నిమ్ము బతికించాలి. కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గమేమిటంటే, నీవు నా పొట్టను చీల్చుకుని వచ్చినప్పుడు నేను చనిపోతాను. ఆ తరువాత నన్ను బతికించడానికిగాను నీకు సంజీవనీ విద్యను ఉపదేశిస్తాను. తరువాత నన్ను సజీవుణ్ణి చెయ్యి. అప్పుడు దేవయాని మన ఇద్దరి విషయమై ఎలాంటి విచారణూ చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుణ్ణి సంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు తక్షణమే శుక్రుడి పొట్టను చీల్చుకుని మేఘాలు విడిబడ్డ చంద్రునిలా ప్రకాశిస్తూ బయటకు వచ్చాడు. శరీరమంతా చీలికలై శుక్రాచార్యుడు మరణించాడు. తక్షణమే కచుడు తాను నేర్చుకున్న సంజీవనీ విద్యను ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుణ్ణి బతికించాడు. కచుడు శుక్రుడికి ప్రణమిల్లి ఇలా పలికాడు. అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేసేవాడే తండ్రి. మీ శరీరం నుంచి బయటపడినందున మీరు నాకు తల్లి అయ్యారు అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు. తాను ప్రారంభంలో నిశ్చయించుకున్న విద్యాకాలం కూడా పూర్తయింది. దేవలోకం వెళ్ళాలి. గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయాని కచుడితో ఇలా అంది. ఓ అంగీరసపుత్ర, నీ దోషంలేని జీవితం, నీ విద్య, నీ వంశమర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి. నీవు కఠిన బ్రహ్మచర్యం ఆచరిస్తున్నప్పటికీ నిన్ను ఇంతకాలమూ మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవిప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి ఆనందింపచెయ్యి. బృహస్పతులవారు, నీవు నా పూర్తి మర్యాదను గౌరవాన్ని పొందగలరు అంది. అప్పటి కాలంలో బుద్ధి, జ్ఞానం, విద్య కలిగిన బ్రాహ్మణ కన్యలు వారి హృదయ సంబంధమైన అంశాలను మర్యాదగా ఇతరులకు తెలపడం అరుదైన అంశం కాదు. కచుడు ఇలా అన్నాడు. ఓ నారిరత్నమా, నీవు నా గురువుగారి కుమార్తెవైనందున నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు. నీ తండ్రి గర్భాన్ని చీల్చుకుని బయటపడడం వల్ల నేను బతికాను. కనుక నేను నీకు సోదరుణ్ణి. కనుక చెల్లెలా, పెళ్లాడమని నన్ను అడగడం అక్రమం అన్నాడు. అందుకు దేవయాని, నీవు బృహస్పతి కుమారుడవుగాని నా తండ్రి కుమారుడవు కావు. నిన్ను నా తండ్రి బతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడం. నిశ్చయంగా నిరంతరం ప్రేమిస్తూ ఎప్పటికైనా నీవే నా భర్తవు కాగలవని ఆశిస్తున్నాను. ఎలాంటి పాపమూ అంటని నా వంటిదాన్ని
మాయలు మర్మాలు తెలియని నావంటిదాన్ని, ఎప్పటికీ నీపట్ల మిక్కిలి మక్కువ ఉన్న నావంటిదాన్ని నీవు నన్ను విడిచిపెట్టడం సరికాదు అంది. అందుకు కచుడు, అధర్మ మార్గంలో ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించకు. నీవేమో సౌందర్యవతివి, కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు. కాని నేను నీకు సోదరుణ్ణి, దయచేసి నాకు వీడ్కోలు ఇవ్వు. నిత్యమూ నిరంతరము నా గురువైన శుక్రాచార్యుణ్ణి పూర్తిగా పూజిస్తూ ఉండు, సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడనుంచి దేవతల రాజైన ఇంద్రలోకానికి బయలుదేరాడు. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు. మిత్రులారా, దేవయాని కచుడు కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. ప్రేమ ఎంత గొప్పదైనా ధర్మం ముందు తలవంచాల్సిందే. దేవయాని ప్రేమించింది, కాని కచుడు తన కర్తవ్యాన్ని ఎంచుకున్నాడు. ఒకవైపు హృదయం, మరొకవైపు ధర్మం, ఈ రెండింటి మధ్య జరిగిన ఈ